వెల్కమ్ టు ఆసమ్ ఆరు ఐషు ఛానల్. హలో ఎవ్రీవన్. మేము లాస్ట్ వీకెండ్ ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. మేముంటున్న ప్లేస్కి దగ్గరలో ఒక చిన్న విలేజ్లో చెర్రీస్ పికింగ్ అవుతుంది. సో అది చూద్దామని మేము బయలుదేరాము. ఒక 1 hour జర్నీ తర్వాత అక్కడికి రీచ్ అయిపోయాము. మాతో పాటు మీరు కూడా చూస్తురు కానీ రండి. ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంది. కెనడాలో విలేజెస్ విజిట్ చేయడం మేము కూడా ఫస్ట్ టైం. సో 1 hour జర్నీ తర్వాత ఆ ఫామ్కి రీచ్ అయిపోయినాం. దూరంలో కనిపిస్తుంది కదా, అదే ఫార్మర్ హౌస్. అది తప్ప ఇంకొక్క ఇల్లు కూడా లేదు ఇక్కడ. సో యాక్చువల్గా మేము చెర్రీస్ అంటే మార్కెట్లో దొరుకుతాయి కదా, అట్లే ఉంటాయి అనుకున్నాం. కాకపోతే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. లైక్ స్వీట్గా పుల్లగా బాగున్నాయి. అండ్ మార్కెట్లో దొరికే చెర్రీస్ పెద్ద పెద్ద చెట్లకు వస్తాయి. సో ఈ మొక్కలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. మీరు చూస్తే చూడండి, చాలా చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇప్పుడు మనమే ఒక బ్యాగ్ తెచ్చుకొని అన్ని చెర్రీస్, లైక్ ఎన్ని కావాలో అన్ని చెర్రీస్ తెంపుకొని కలెక్ట్ చేసుకొని ఫార్మర్ దగ్గర తీసుకెళ్తే అతను వేయించేసి అప్పుడు మనకి అవి ఎంత ప్రైస్కో అమ్ముతాడు. సో అది అన్నమాట ఇక్కడ. సో మార్కెట్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ధరకే అమ్ముతారు. అండ్ ఇవి ఆర్గానిక్ చెర్రీస్. సో ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా పెంచిన చెర్రీస్. సో అందుకోసమనే మేము ఇంత దూరం డ్రైవ్ చేసి మరీ వచ్చినాం. ఈ బ్యాగ్లో ఉన్న సగం చెర్రీస్ కంటే ఎక్కువ మా ఆరువే తెంపింది. తనకి చాలా నచ్చింది. ఇలాంటి వాటికి మాత్రం కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు నేటివిటీ మిస్ అవ్వద్దు. వాళ్ళకి అసలు ఫార్మింగ్ వాల్యూస్ తెలుస్తాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ స్టడీస్, ఓన్లీ ఈ కరికులం ఫాలో అవ్వడం ఇది ఒక్కటే కాదు. సో నా ఫీలింగ్ అదే. సో అదండి మా చెర్రీస్ స్టోరీ. మా బుల్లి ఫార్మర్స్కి కూడా ఈ చెర్రీస్ ఫామ్ చాలా చాలా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం. బాయ్.